గణేశాయ. ఈరోజు నేను తిరుపతిలో దర్శించుకున్న వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవ ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఈ సుప్రభాత సేవలో పాల్గొంటున్న నా జీవితంలో దొరికిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి తిరుపతి వెళ్దామని ఎంతో ప్లాన్ చేసుకుని రూములు దొరక్క వ్యయ ప్రయాసాలతోటి తిరుపతి వెళ్ళి అక్కడ గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి మనం స్వామిని దర్శించుకునేది 1 నిమిషం, లేదంటే గట్టిగా అంటే 1/2 నిమిషం ఉంటుంది. దానికే మనం ఎంతో పొంగిపోతాం. అలాంటిది నేను ఈ సుప్రభాత సేవలో 45 మినిట్స్ బంగారు వాకిల్లోనే, అంటే స్వామి ముందు 3rd రోలో నేను నిలబడ్డాను. అది నాకు దొరికిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. సుప్రభాత సేవ రిపోర్టింగ్ టైం 2 అని ఇచ్చారండి యాక్చువల్లీ. కానీ మేము 12కే బయలుదేరాం. ఎందుకైనా మంచిది, ముందు ఉంటే మంచిది కదా అని నైట్ 12కి రూమ్ నుంచి బయలుదేరి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి మా ముందు ఇంకో 100 మెంబర్స్ ఉన్నారండి. అంటే అందరూ బంగారు వాకిల్లో నిలబడాలని అనుకుంటారు. ఇది ఏమవుతుందంటే యాక్చువల్లీ 500 మెంబర్స్ కాబట్టి ఫస్ట్ కొంతమంది బంగారు వాకిల్లో పట్టినంత మందిని బంగారు వాకిల్లో అలా కంటిన్యూ అయ్యి 2 వాకిల్ వరకు ఉంటారనమాట. ఎవరికైనా బంగారు వాకిల్లో నిలబడాలని కోరిక ఉంటుంది కదండి, అందుకని వాళ్ళు ముందే వచ్చేసారనమాట. మేము కొంతమంది ఉన్నారు, తర్వాత మా తర్వాత చాలామంది వచ్చారండి. ఇలాగా 1కి వాళ్ళు డోర్ ఓపెన్ చేశారు. అలా చెకింగ్లు అయ్యి కరెక్ట్గా బంగారు వాకిల్లోకి వెళ్ళేసరికి 3 o'clock అవుతుందండి. వేద పురోహితులు వచ్చి సుప్రభాతం పాడతారు. అక్కడ సుప్రభాతం పాడేంత వరకు మనల్ని అక్కడే నుంచోబెడతారు. అక్కడే నుంచోబెట్టి సుప్రభాతం అయిన తర్వాత మనకి ఫస్ట్ గడప దర్శనం. అంటే వెంకటేశ్వర స్వామికి మనకి మధ్యలో గట్టిగా 5 అడుగుల దూరం ఉంటుంది అంతే. నిజంగా నాకైతే అక్కడ నిలబడ్డంతసేపు కళ్ళమ్మట అలా నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఇంత అదృష్టం కలిగించావా స్వామి అని అనిపించింది నాకు. ఇది నిజంగా నేను మర్చిపోలేని అనుభూతి అన్నమాట. లోపల జరగాల్సిన పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, కట్టెలు వేసేస్తారు. వేద పండితులు వచ్చి అక్కడ సుప్రభాతం పాడతారండి. సుప్రభాతం పాడినంతసేపు మనం అక్కడే ఉంటాం. మనం కూడా వాళ్ళతో పాటు సుప్రభాతం వస్తే పాడచ్చు, కానీ తప్పులు పాడకూడదు. సుప్రభాతం వస్తే మనం కూడా అక్కడి నుంచి పాటించవచ్చు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ లోపల పూజ అంతా అయ్యేంత వరకు కట్టెలు వేసే ఉంచుతారు. సుప్రభాతం ఈలోపు 40 మినిట్స్ దాకా సుప్రభాతం పడుతుంది. ఈ సుప్రభాతం అయిన తర్వాత కట్టెలు తీసి హారతి ఇస్తారండి. హారతి ఇచ్చిన తర్వాత మనల్ని లోపలికి ఎలవ్ చేస్తారు. యాక్చువల్లీ లోపలికి ఎలవ్ చేసి నాకైతే అక్కడ ఉన్నంతసేపు అలా కళ్ళమని నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఆనందంతో ఆనంద బాష్పాలనాలు, తన్మయత్వం అనాలు నాకు అర్థం కాలేదు. కానీ నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పలేనిది. అసలు మనం అనుభవించి తీరాల్సిందే అన్నమాట. నిజంగా దేవుడు ఇంత అదృష్టాన్ని ఇచ్చాడా అని నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. తర్వాత మన దర్శనానికి అలౌ చేస్తారు. దర్శనం యాక్చువల్లీ మనం ఎవ్రీ టైం వెళ్ళేటప్పుడు 3 గడపల యువతల కొంచెం హైట్గా, మీకు అంటే తిరుపతి వెళ్ళిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, కొంచెం హైట్గా ఉంటుంది. ఆ హైట్ మీద నుంచి ఇలా చూసుకుంటూ వెళ్ళిపోమని చెప్తారు. యాక్చువల్లీ ఈ దర్శనం ఏంటంటే మనల్ని ఆ 3 గడపల లోపల, అంటే ఫస్ట్ గడప అంటే గడప దాటితే వెంకటేశ్వర స్వామి, గడప యువతలు మనం ఉంటామన్నమాట. అక్కడి వరకు అలౌ చేస్తారు. నిజంగా ఇంత అదృష్టమా అనిపించింది నాకు. నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎన్నేళ్ళు జీవితంలో నిజంగా ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్. నిజంగా దేవుడికి శతకోటి నమస్కారాలు పెట్టినా తక్కువే అనిపించింది నాకు. ఇప్పటి నుంచి నేను చాలాసార్లు తిరుపతి వెళ్ళాను. ఆల్మోస్ట్ అంటే చిన్నప్పటి నుంచి స్టడీస్ ఆ టైంలో 2-3 టైమ్స్ వెళ్ళాను. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అయితే మా వారికి నాకు కూడా కామన్ ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉన్నాము. కానీ కరోనా వచ్చిన తర్వాత కొంత బ్రేక్ వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత అప్పటికి మా పిల్లలు ఇంకా ఇంటర్మీడియట్కి రావటం, వాళ్ళకి ఎవ్రీ మంత్ ఎవరో ఒకరికి ఎగ్జామ్స్ ఉండటం, దానివల్ల కొంత గ్యాప్ అలా వస్తూ వచ్చింది. అయినా కానీ లాస్ట్ 4 months బ్యాక్ కూడా మేము వెళ్ళాము. అప్పుడు కూడా చాలా కష్టపడి వెళ్ళాము. పైన రూమ్స్ బుక్ అవ్వక కింద హోటల్లో రూమ్ తీసుకుని ఉండి, దర్శనం ప్రీ ప్లాన్ లేక SSD దర్శనం తీసుకుని, అంటే స్లాటెడ్ సర్వ దర్శనం, దాన్ని భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. దానికి కూడా 4 hours లైన్లో నిలబడితే మాకు నెక్స్ట్ డేకి వచ్చింది దర్శనం. అలా తీసుకుని వెళ్ళి చాలా కష్టపడి వెళ్ళాం.
కానీ ఈ సేవల గురించి మాకు అసలు ఎటువంటి అవగాహన లేదు. అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తున్నప్పటికీ ఎందుకో తెలియలేదు అని అనిపించింది నాకు. కానీ దీని గురించి మాకు అంత వివరంగా తెలిసిందైతే నిజం చెప్పాలంటే థ్యాంక్స్ టు జ్యోతి గారు. జ్యోతి గారు ఎంత హెల్ప్ చేశారంటే మీకు నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ జ్యోతి గారు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. జ్యోతి గారు నాకు ఫ్రెండ్ కన్నా ఎక్కువనే చెప్పాలి. జ్యోతి గారు వాళ్ళు ఫ్రీక్వెంట్గా తిరుపతి అవి సేవలకి అవి వెళ్తూ ఉంటారు. ఈ గైడెన్స్ మొత్తం ఆవిడే మాకు ఇచ్చారు. థ్యాంక్స్ టు జ్యోతి గారు. ఎందుకంటే ఆవిడ ఒక 10 months బ్యాక్ ఇలా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చండి సేవలు అని మాకు చెప్పారు. మాకు పూర్తిగా అవగాహన రాకపోతే 1-2 months ఆవిడ మా బదులు అప్లై చేశారు. అంటే ఇది ఆన్లైన్లో 19th 20th అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేస్తే 21st నాడు మనకి వచ్చిందా లేదా అని మెసేజ్ వస్తుంది. అలాగా ఆవిడ 1-2 months ఆవిడే అప్లై చేశారు. తర్వాత మా పిల్లలు కూడా తెలుసుకుని వీళ్ళు అప్లై చేయటం మొదలు పెట్టారు. ఇలాగ ఆల్మోస్ట్ ఒక 10 months నుంచి మేము ఎవ్రీ మంత్ అప్లై చేస్తూనే ఉన్నాము. ఇన్నాళ్ళకి మాకు అదృష్టం దక్కిందని నేను భావిస్తున్నాను. మా పిల్లలు తెలుసుకున్నప్పటి దగ్గర నుంచి ప్రతి నెల ఇద్దరు అప్లై చేస్తూనే ఉన్నారు. ఈసారి ఏమైందంటే మా బాబు నాకు తనకి కలిపి బాబు అప్లై చేశాడు. మా వారికి పాపకి కలిపి పాప అప్లై చేసింది. సో ఏమైందంటే ఒక టికెట్ మాత్రమే కన్ఫర్మ్ అయ్యి వచ్చిందనమాట. నాకు మా బాబుకి సుప్రభాత సేవ వచ్చింది. మా పాపకి మా వారికి దర్శనం టికెట్ లేదు. ఏం చేద్దామని ఆలోచిస్తున్న టైంలో మళ్ళీ జ్యోతి గారు ఎంకరేజ్ చేశారు, శ్రీవాణి దర్శనం తీసుకోండి అని చెప్పి. యాక్చువల్లీ శ్రీవాణి దర్శనం అంటే ఏంటని తెలుసు, కానీ యాక్చువల్లీ మేము అంత ధైర్యం చేయలేదు. ఆవిడ ఎంకరేజ్ చేశారు మమ్మల్ని. నిజంగా వాళ్ళకు కూడా దర్శనం చాలా బాగా అయింది. ఈ క్రెడిట్ కూడా నేను జ్యోతి గారికే ఇస్తాను. ఇది మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. సుప్రభాత సేవ, తోమాల సేవ, వస్త్రాలంకరణ సేవ, ఇలా రకరకాల సేవలు ఉంటాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న సేవలో అప్లై చేసుకుంటే యాక్చువల్లీ వాళ్ళు 21st నాడు అలాట్ చేస్తారండి. మీకు అలాట్ అయితే కనుక మీ సెల్కి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత కొంత టైం ఇస్తారు. ఈ టైంలోపు టికెట్ ఫీ ఏమైతే ఉంటుందో అది పే చేయమని చెప్తారు. ఆ తర్వాత ఇది అంటే 3 months తర్వాత వస్తుందండి దర్శనం. ఇప్పుడు మనం బుక్ చేస్తే ఈ నెలలో, అంటే ఇది సెప్టెంబర్ కదా, September 19th బుక్ చేశారనుకోండి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వస్తుందండి మీకు దర్శనం. అలా వస్తుంది అన్నమాట. 3 months తర్వాత వస్తుంది దర్శనం. ఈలోపు మీరు టికెట్స్ అవి ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే 3 months దర్శనానికి ఉంటుంది. తర్వాత 1 month తర్వాత, అంటే 2 months బిఫోర్ ఇదే టికెట్కి రూమ్స్ కావాలంటే అప్లై చేసుకోవచ్చు అండి. దానికి కూడా టైం ఉంటుంది. వీటన్నిటికీ మనం టీటీడీ వెబ్సైట్ ఫాలో అయితే మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుస్తాయి. యాక్చువల్లీ మేము ఈసారి మాకు రూమ్ ఇస్తారని తెలిసినప్పటికీ ఆ టైంకి ఏదో పిల్లలకి కుదరక బుక్ చేయలేదండి. బుక్ చేయకపోవటం వల్ల మేము అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకున్నాము. అది కాక నాకు ఇంకో కొత్త విషయం తెలిసిందండి. ఏంటంటే మేము సుప్రభాత సేవ కోసం లైన్లో నిలబడినప్పుడు అక్కడికి ఒకళ్ళు వచ్చారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే నిజంగా ఇలా జరుగుతుందా అని నాకు ఆశ్చర్యం వేసింది. కానీ వాళ్ళు దేవుడి సన్నిధిలో చెప్పారు కాబట్టి అబద్ధం చెప్పారని నేను అనుకోవట్లేదు. వాళ్ళు 2-3 ఆ రోజు సేమ్ డే వాళ్ళు వెళ్ళి అక్కడ అప్లై చేస్తారట అండి. అప్లై చేస్తే వాళ్ళు ఇంతవరకు వచ్చిన ప్రతిసారి వాళ్ళకి దొరికిందంట దర్శనము. నిజంగా వాళ్ళు ఎంత అదృష్టవంతులో అని నేను అనుకుంటున్నాను. అంటే సేవలకి అప్లై చేస్తారట అండి. ప్రతిసారి మాకు సేవ దొరికిందండి అని చెప్పారు. ఇలా కూడా జరుగుతుందా అనిపించింది అనమాట. అంటే మేము 10 months నుంచి అప్లై చేస్తుంటే ఇప్పుడు వచ్చింది. వాళ్ళకి ఎవ్రీ టైం దొరుకుతుందంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుందండి. యాక్చువల్లీ సుప్రభాత సేవకి ప్రతిరోజు 400 to 500 టికెట్స్ ఇస్తారండి. కానీ యాక్చువల్లీ 3 lakhs above members అప్లై చేస్తారట. అందులో 400 to 500 మాత్రమే అలాట్ అవుతాయని చెప్పారు. మ్యాక్సిమం 500 అన్నమాట. అయితే ఇందులో కొంతమంది అంటే వాళ్ళు మనకి అలాట్ అయిన తర్వాత కొంత టైం ఇస్తారు టికెట్కి మనీ పే చేయడానికి. ఆ టైంలో మనీ పే చేయని టికెట్లు ఏమన్నా ఉంటే అది తిరుపతి కొండ మీద 11 to 5 మధ్యలో మనం అప్లై చేసుకుంటే 5:30కి మెసేజ్ వస్తుందంటండి. ఇది సిఆర్ఓ ఆఫీస్ పక్కన దీనికి సపరేట్ కౌంటర్ ఉంది. అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్ మనం అప్లై చేయొచ్చు. మన ఫోన్ నెంబర్ అది ఇస్తే అక్కడ మనం మన అప్లికేషన్ ఇస్తే
5:30కి మెసేజ్ వస్తుంది. అంటే రేపటి దర్శనం కోసం ఈరోజు వస్తుంది అన్నమాట మెసేజ్. అంటే ఎవరికన్నా కొంచెం టైం ఉంది పర్వాలేదు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళి కూడా కొన్ని సేవలకి కొన్ని టికెట్స్ ఉంటాయన్నమాట అక్కడ అప్లై చేసుకోవచ్చు. అలాగే రూమ్స్ అసలు కొండ పైన ఇస్తారన్న విషయం మాకు అసలు తెలియదండి ఇప్పటి వరకు. అంటే ముందు ప్రీ బుకింగ్ చేసుకోవాలి అనుకున్నాం అంతే. లేదంటే మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కింద తిరుపతిలోనే హోటల్లో రూమ్ తీసుకుని పైకి కిందకి చాలాసార్లు తిరిగాము. అలానే అనుకున్నాం కానీ పైన రూమ్స్ దొరుకుతాయని అసలు తెలీదు మాకు. ఈసారి సిఆర్ఓ ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ క్యూ లైన్లో నిలబెడితే, అంటే సమ్మర్ హాలిడేస్లో మాత్రం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, సమ్మర్ హాలిడేస్లో చాలా మంది ఉంటారు కాబట్టి రూమ్స్ దొరకవటండి. ఇలాంటి టైంలో మాత్రం సమ్మర్ హాలిడేస్ కాకుండా లాంగ్ వీకెండ్ కాకుండా అయితే మీకు రూమ్స్ దొరుకుతాయని చెప్పారు. నేను వెళ్ళి ఎక్కువ వెయిట్ ఏం చేయలేదండి, ఒక 15 to 20 minutes క్యూలో నిలబడ్డాము. అక్కడ 50 రూపీస్, 100 రూపీస్, 1000 రూపీస్ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. నేను 1000 రూపీస్ రూమ్ తీసుకున్నాము. పాంజన్యం గెస్ట్ హౌస్లో ఇచ్చారు. రూమ్ కూడా చాలా బాగుందండి. అక్కడ ఎంతమంది ఉంటారని అడుగుతారు, ఎంత అమౌంట్లో రూమ్ కావాలని కూడా అడుగుతారు. దాన్ని బట్టి అవైలబిలిటీని బట్టి ఇస్తారండి. రూమ్స్ అయిపోయాయంటే ఇంకా ఆ రోజుకి క్లోజ్ చేస్తారండి. గడప దర్శనమేనండి ఇది. అంటే అక్కడ వెయిటింగ్ పీరియడ్ ఏమి ఉండదు, అక్కడ నుంచోటానికి కూడా టైం ఉండదు. మామూలు మనం దర్శనం ఎలా చేసుకుంటామో అలాగ హాఫ్ మినిట్లోనే దర్శనం చేసుకోవాలి. కానీ వీళ్ళని కూడా మొదటి గడప వరకు ఎలా చేస్తారండి. మొదటి గడప అంటే మనం అదే గడప అవతల వెంకటేశ్వర స్వామి అవతల మనం ఉంటామని చెప్పాను. అలాగే శ్రీవాణి దర్శనాన్ని కూడా ఎలా చేస్తారు. మేము 12 గంటలకు బయలుదేరినప్పుడు మా వారు మా పాప కూడా బయలుదేరి శ్రీవాణి దర్శనం టికెట్స్ ఇచ్చే కౌంటర్ ఉందండి. అది అన్నమయ్య భవన్కి ఆపోజిట్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి వీళ్ళు క్యూలో నిలబడ్డారండి. యాక్చువల్లీ తెల్లారిన తర్వాత టికెట్లు ఇచ్చేది, కానీ దానికి కూడా చాలా ఎక్కువ క్యూ లైన్ ఉంటుందండి. వీళ్ళు వెళ్ళి అక్కడ నిలబడ్డారు. వీళ్ళకి తెల్లవారుజామున 5 o'clockకి టికెట్స్ ఇచ్చారు. కరెక్ట్గా మేము దర్శనం చేసుకుని లడ్డు అది తీసుకుని బయటికి వచ్చేసరికి వీళ్ళకి అప్పుడు ఎగ్జాక్ట్లీ టికెట్స్ ఇస్తున్నారండి. ఇది 10,000 రూపీస్ డొనేషన్ కట్టినందుకు గాను దర్శనం ఇప్పిస్తారనమాట. 500 దర్శనం. అది మా పాపను మా వారు తీసుకున్నారు. వీళ్ళకు కూడా మొదటిగా గడప దర్శనం జరిగింది. నిజంగా వాళ్ళు కూడా అంటే ఆనంద బాష్పాలతో బయటకు వచ్చారండి. మా ఫ్యామిలీ ఈసారి ఎంతో అదృష్టం చేసుకుంది దర్శనం దొరకటానికని నేను ఫీల్ అవుతున్నాను. నిజంగా ఇది ఎవరికన్నా ఉపయోగపడుతుందని నేను నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నానండి. అక్కడ మేము తీసుకున్న కొన్ని విషయాల గురించి కూడా మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవి టీటీడీ దేవస్థానం వల్ల అగరబత్తీలండి. ఇక్కడ మీరు లడ్డూలు అమ్ముతారో ఆ కౌంటర్లో ఉంటాయి. దీని మీద క్లియర్గా రాసింది ఇది వెంకటేశ్వర స్వామికి యూజ్ చేసిన పువ్వులతో తయారు చేస్తారు, ఆ ఎసెన్స్తో తయారు చేస్తారు. ఇది అంతకుముందు మేము వెళ్ళినప్పుడు 1-2 తీసుకున్నామండి. అయితే మా వాడు చూసి రమ్మంటే కాల్చి వచ్చే టైపు, అందుకని తీసుకురారా అని చెప్తే వాడు లడ్డూల కోసం వెళ్ళి మొత్తం ప్యాకెట్ మొత్తం తీసుకొచ్చేసాడండి, అట్టుపెట్టి మొత్తం. అది కానీ చాలా బాగుంటుందండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది అభయహస్త. ఇది లాస్ట్ టైం మేము తందనాన అని ఒకటి తీసుకున్నాం. అది కూడా ఎంత ఎక్సలెంట్, మంచి స్మెల్. అంటే మీకు ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఇది మిస్ అవ్వకుండా తెచ్చుకోండి. అలాగే ఇవి కూడా టీటీడీ దేవస్థానం వాళ్ళే సేల్ చేస్తారు. ఇది సాంబ్రాణిదండి. ఇది ఒరిజినల్ కౌడంగా వన్నీతో గోమయంతో తయారు చేసినవని ఇవి రాశారండి. మనం మెట్ల ఎక్కిన తర్వాత పైన అక్కడే ఉంటుందండి గీతా ప్రెస్ షాప్ అంటే ఎవరైనా చెప్తారు. అక్కడ ఎక్కడైనా ఇది ఒకటే కాస్ట్ అండి. సో దట్ మనకి ప్రాబ్లం ఏమి ఉండదు ఎక్కడ తెచ్చుకున్నా. తిరుమలలో కూడా ఇది సేమ్ కాస్టే ఉంటుంది. ఇక్కడ గీతా ప్రెస్లో ఉన్న కాస్టే ఉంటుంది. వీలైతే తెచ్చుకోండి. అలాగే మా పిల్లలు భగవద్గీత ఇంగ్లీష్లో అయితే మాకు కంఫర్టబుల్గా ఉంటుంది చదువుకుంటాను, కానీ ఇది తీసుకున్నారండి. ఇది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అనమాట. భగవద్గీత ఇంగ్లీష్లో ఉంటుంది. సో దట్ అని వాళ్ళకి ఇంగ్లీష్ అయితే కంఫర్టబుల్ అన్నారు, అందుకని తీసుకున్నాం అన్నమాట. తీసుకున్నాం శంకు చక్ర దీపాలు, ఈ 2 తీసుకున్నా. చాలా బాగున్నాయి, ముద్దుగా అనిపించింది నాకు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు తిరుమలలో ఏ సేవలో పాల్గొనాలన్నా అంటే మామూలు దర్శనం కాకుండా మీరు సుప్రభాత సేవ, తోమాల సేవ, వస్త్రాలంకరణ సేవ, లేదంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ,
శాస్త్ర దీపాలంకరణ సేవ, ఏ సేవలో పాల్గొనాలన్నా ట్రెడిషనల్ డ్రెస్సే వేసుకోవాలండి. ట్రెడిషనల్ అంటే లేడీస్ అయితే శారీ, కానీ కొంతమంది నార్త్ ఇండియన్స్ కూడా వస్తారు కాబట్టి చుడీదార్ విత్ చున్నీ కూడా పెట్టినట్టున్నారు. మగవాళ్ళకైతే ఖచ్చితంగా ధోవతినే కట్టుకోవాలని అక్కడ రాశారండి. ధోవతి కంపల్సరీ అని రాశారు. సో ఇదొకటి కేర్ తీసుకుని వెళ్ళండి. ఏమవుతుందంటే కొన్ని చిన్న చిన్న విషయాలు ఏముందిలే అని వదిలేస్తారు కదా, కానీ నా కళ్ళ ముందు అలా ప్యాంట్ షర్ట్తో వచ్చిన వాళ్ళని బయటికి పంపించి మీరు ఇప్పుడు ఖచ్చితంగా కట్టుకుని వస్తేనే రండి, లేకపోతే రావద్దు అని చెప్పారండి. అక్కడ స్ట్రిక్ట్గా చెప్పారు. సో దట్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఈ కేర్ తీసుకోమని చెప్దామని నా ఉద్దేశం అండి. అది ఇది ఒక విషయం గుర్తుంచుకోండి. కూడా దీనికి అప్లై చేయండి. ఆన్లైన్లో అప్లై చేస్తే మన అదృష్టం అంటే ఖచ్చితంగా మనకి లక్కీ డిప్లో మన పేరు వస్తుంది. నేను కూడా లక్కీ డిప్లో వస్తుందా, 10 సార్లు అప్లై చేశాం కదా, ఇంకా రాదేమోనని ఆల్మోస్ట్ అనుకున్నామండి. కానీ నిజంగా అంటే అదృష్టం అనిపించింది ఇది రావడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ.